హాయ్ వెల్కమ్ టు మోనస్ కిచెన్. నేను మీ ఆశాని. ఈరోజు స్పెషల్ చికెన్ జాయింట్స్ ఫ్రై అన్నమాట. ముందుగా చికెన్ జాయింట్స్ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసేయాలి. వాష్ చేసాక వాటిని నీట్గా కట్ పెట్టుకోవాలన్నమాట. కట్ పెట్టుకోవడం బట్టి మసాలా లోపలికి వెళ్ళి ఇంకా క్రిస్పీ ఇంకా టేస్టీగా వస్తుంది. మధ్యలో కూడా చికెన్ మధ్య కూడా బాగా ఉడుకుతుంది, బాగా ఫ్రై అవుతుంది. ముందుగా చికెన్ జాయింట్స్ని తీసుకొని వాటికి 1 లెమన్ వేసి 1 లెమన్ని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటిని బాగా పట్టేలాగా మసాజ్ చేయాలి. 5 to 10 minutes చేశాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, దానిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిలోనే జీరా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసి పీసెస్కి మొత్తం బాగా అంటుకునేలాగా బాగా మిక్స్ చేయాలి. 2 కరివేపాకు రబ్బలు కూడా వేసుకోవాలి. నీట్గా వాటిని బాగా రెడీ చేసుకున్న మసాలా మొత్తం చికెన్ జాయింట్స్కి బాగా అంటుకునేలాగా మొత్తం నీట్గా కలిపి వాటిని బాగా పెట్టాలి. బాగా పెట్టాక వాటిని 15 or 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి. వాటిని బాగా ఎంతసేపు వాటిని ఫ్రిడ్జ్లో పెడితే అదంతా టేస్ట్ ఇంకా వస్తుంది అన్నమాట. ఎక్కువసేపు పెట్టడం కూడా లెగ్ పీస్కి మంచిగా మసాలా అంతా అది పీల్చుకుంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. వీటిని బాగా 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టాక తీసాక పొయ్యి మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అవి బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనం రెడీ చేసుకున్న మసాలా లెగ్ పీస్ని ఆయిల్లో వేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 2 sides తిప్పాలి. ఎందుకంటే కట్స్ పెట్టుకోవడం బట్టి లోపల ఉన్న పీస్ కూడా బాగా ఫ్రై అవుతుంది. చాలా పీసెస్ లోపల 2 sides బాగా ఫ్రై చేశాక, ఎందుకంటే మనం కట్స్ పెట్టుకోవడం బట్టి లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. దాంతో మనం ఒక అరగంట సేపు వాటిని పెట్టడం బట్టి మసాలా బాగా పీల్చుకొని అవి మంచి క్రిస్పీగా వస్తాయి. సేమ్ టు హోటల్ స్టైల్లో వస్తుంది అనమాట. 2 sides వాటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకొని లెమన్ పిండుకొని ఆయిల్ ముంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లోపల బయట కూడా బాగా ఫ్రై అవుతుంది. ఎటువంటి మెత్తగా లేకుండా లోపల మెత్తగా ఉండకుండా క్రిస్పీగా హోటల్ స్టైల్లో వస్తుంది. సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ వాచ్ మై వీడియో.